దివీస్ లాంటి కంపెనీస్ వాళ్ళ నుంచే ఒక్క సెంటు భూమి కూడా ఇవ్వట్లేదు. ఆ! ఈరోజు మీరు సాగు చేసుకున్న భూమిని ఎందుకు మీ మీద పడుతున్నారంటే ఏం చెప్తారు? అదే సార్ ఇప్పుడు దివీసే కారణమని మేము అనుకుంటున్నాము. అనుకుంటారు. ఆ 2, 3 కంపెనీలు చేసి అలాట్‌మెంట్ మొత్తం మధ్యన మార్చడం వల్ల హ్మ్. ఈ మ ఈ రైతులకు అందరికి ఇబ్బంది పెట్టిండు సార్. హ్మ్. ఇప్పుడు ఆ కంపెనీలు వచ్చేసి ఆ కంపెనీలు ఉన్న రంగారెడ్డి జిల్లాలో గానీ, ఇంకా పక్క జిల్లాలో గానీ హ్మ్. ఉన్న రైతులందరూ కూడా ఏం చెప్తున్నారు, ఇది వచ్చిన తర్వాత ఎమ్మడే కంపెనీలు పడతాయి. హ్మ్. ఇక్కడ ఉన్న ఎకరం ఉన్న, 2 ఎకరాలు ఉన్న ఏంది పంటలు పండే పరిస్థితి ఉండదు. మనం బతికే పరిస్థితి ఉండదని ఇక ఇప్పుడు ఆన్ దగ్గరనే వాచ్‌మెనో లేకపోతే ఇంకేదో చేయాలి తప్ప ఆ కంపెనీలు వచ్చేస్తే ఈ రైతులు దేశానికి అసలు ఒక దిక్కు ప్రభుత్వాలు ఏం చెప్తున్నాయి, దేశానికి అన్నం పెట్టే రైతు లేకుంటే మనం లేము. అన్నం పెట్టే రైతు ఉంటేనే అన్నం పెడుతుంది మనకు. రైతు సాకుతున్నాడు మనల్ని అందరూ అని చెప్పేసి ఒక పక్కంగా అందరూ సెంట్రల్ గవర్నమెంట్ కానీ రాష్ట్ర గవర్నమెంట్ కూడా ఒక రకంగా చెప్పుకుంటూనే ఇంత దారుణంగా చేసి రైతుల భూములు గుంజుకొని త్రిపుల్ ఆర్ రోడ్ అని దానికి బంపర్ జోన్ అని దానికి ఇంకింత ఇదని చెప్పేసి ఇదంతా ఉంది సార్. ఆ, ఇదంతా మార్చి అది అన్యాయం జరుగుతుంది. ఒకవేళ ఎట్టి పరిస్థితి ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో మిమ్మల్ని ఇట్లా చేసి అన్యాయం చేసి మీ భూములు గుంజుకుంటే ఏం చేస్తారు? మీదేంది నెక్స్ట్? దాదాపు సావడానికైనా సిద్ధంగా ఉన్నారు సార్. ఒకలోకి ఎందుకు కావాలి? మీ భూములు పోయి మీరెందుకు కావాలి? ఇప్పుడు మేము బతకనీకి ఎట్లా సార్?